చిన్నప్పుడు తిరణాల్లో అంటే ఎంతో ఆనందంగా ఉండేది. ఆ రోజు స్కూలుకి వెళ్ళాలన్నా సరే చాలా కష్టంగా అనిపిచ్చేది. ఒకవేళ వెళ్ళినా మనసంతా ఇంటి దగ్గరే ఉంటది. ఎప్పుడు స్కూల్ అయిపోయిద్దా? ఎప్పుడు వెళ్ళిపోదామా? అన్న ఆలోచనలోనే ఉండేవాళ్ళం. చిన్నప్పుడు తిరణాలకి వెళ్ళడం అంటే అదొక పెద్ద పండగలా ఉండేది. అందరికీ డప్పేసుకోవడమే. మేము తిరణాలకి వెళ్తున్నాం. మీరు వెళ్తున్నారా? మీరు వస్తున్నారా? ఏంటి ఎళ్లారా? ఎళ్ళొచ్చేసారా? ఇయ్యే కబుర్లు. ఒకవేళ ఎవరైనా తిరణాల్లో మేము వెళ్లి అది కొన్నాం, ఇది కొనుక్కొచ్చుకున్నాం అని చూపిస్తే లేదు లేదు ఈరోజు నేనే వెళ్తున్నాను కదా! నేను కూడా అమ్మతో అది కొనిపించుకోవాలి. ఇది చేపించుకోవాలని చెప్పేసి అయ్యే థాట్స్ ఉండే కదా అందరికి. ఇక చివరికి తిరణాల దగ్గరికొస్తే ఆ తిరణాల్లో ఏదో ఒక షాప్‌లో అట్రాక్టివ్‌గా బొమ్మలు కనపడేవి. అవేదన్నా అడిగితే ఆ షాప్ అతను ఒక రేట్ చెప్పడం, పేరెంట్స్ ఏమో వేరే రేట్ అడగడం. ఇలా గీసి గీసి బేరం ఆడి ఏదన్నా తీసుకునేటప్పుడు ఒక్కోసారి మన చేతికొచ్చేది. ఒక్కొక్కసారి ఈ చర్చలు విఫలమై మనం అనుకున్న వస్తువు మన చేతికొచ్చేది కాదు. ఇంకా ఆ రోజు చూడాలి గందరగోళం, ఏడుపు, పెడబొబ్బులే. ఇక ఏది కొనిపెట్టినా నాకది కొనిపెట్టలేదు. నేనడిగింది కొనిపెట్టలేదు. ఇదే గోల. ఈ గట్టు మీద ఉండి కబుర్లు చెప్తే ఏం తెలుస్తది? చెరువులోకి దిగితేనే కదా లోతెంతో తెలిసేది. అట్లాగే మన ప్లేస్‌లో మన పిల్లలు, మన పేరెంట్స్ ప్లేస్‌లో మనం వచ్చేసరికి ఇప్పుడు ఆ సిట్యుయేషన్ ఏంటో మనకర్థమవుతుంది. ఇక తిరునాళ్ళ నుంచి ఇంటికొచ్చేసరికి 11:30 అయిపోయింది. వచ్చేటప్పుడే దారిలో ఈ ఫుడ్ అయితే తీసుకున్నాం. ఆ టైంలో ఏది లేదు. ఇంకేదో ఒకటి తీసుకొని ఆ రోజు ఆత్మారాముడినైతే సంతృప్తి పరిచేసాం.